హాయ్ అండి. మై డియర్ రావణ్ పార్ట్ 49. అలా ఒక 10 నిమిషాల తర్వాత ఆద్యకి ఊపిరి అందడంతో మెల్లిగా తన పల్స్ రేటు పెరిగేదాన్ని మానిటర్‌లో చూసి అలా చూస్తున్న డాక్టర్స్ షాకింగ్‌గా అనిపిస్తుంది వాళ్ళకి. అలా ఒక పావుగంట తర్వాత ఆద్య కొంచెం నార్మల్ అయ్యి ఊపిరి కూడా సరిగ్గా తీసుకుంటుంది. ఆద్య నార్మల్ అవ్వగానే ఆద్యను సరిగ్గా పడుకోబెట్టి మానిటర్ వైపు చూశారు. అక్కడ హార్ట్ బీటు, పల్స్ రేటు నార్మల్‌గా చూపించడంతో అర్జున్ నార్మల్ అయ్యాడు. ఆద్యను తలను నిమిరి, బంగారం తొందరగా లేవవే, నేను తట్టుకోలేకపోతున్నాను. ఇలా బెడ్ మీద నీ చుట్టూ ఇలా వైర్స్‌తో అసలేం బాగోలేదని ఆద్య చేతిని పట్టుకుని అక్కడే కింద మోకాళ్ళ మీద కూర్చుని కన్నీళ్లు కారుస్తున్నాడు అర్జున్. ఆ మాటలు వినిపించాయో ఏంటో ఆద్య మూసిన కళ్ళ నుంచి కన్నీళ్లు కారిపోతున్నాయి. అక్కడ ఉన్న డాక్టర్స్ అర్జున్ పక్కన నిలబడి సార్ అని చిన్నగా పిలిచాడు. తలెత్తి చూడగా, సార్ ఈ అమ్మాయికి ఇప్పుడు ఊపిరి సరిగ్గా ఆడుతుంది. కానీ తను స్పృహలోకి రావాలి. తను స్పృహలోకి వస్తే ఏ ప్రాబ్లం ఉండదు సార్. కానీ తను స్పృహలోకి రాకుంటే కోమాలోకి వెళ్ళే ఛాన్స్ ఉందని అక్కడి నుంచి వెళ్ళిపోయారు డాక్టర్స్. అర్జున్ ఆద్య చేతిని పట్టుకుని పొట్టి నువ్వు నా ప్రాణమే. నువ్వు లేకుంటే నేను ఎలా ఉండాలి? ఎవరికి పనిష్మెంట్ ఇస్తాను? కానీ ఇలా నువ్వు బెడ్ మీద పడి ఉండి నన్ను పనిష్ చెయ్యకే. తట్టుకోలేకపోతున్నాను ఈ బాధని. ఇంకా ఎలా అయినా నన్ను పనిష్ చేయవే నువ్వు. ఇప్పుడు అర్థమవుతుంది నువ్వు చిన్నప్పటి నుంచి ఎంత బాధపడ్డావో అని. సారీ అని ఆద్య కాళ్ళ దగ్గర కూర్చుని ఆద్య పాదాలను గట్టిగా పట్టుకున్నాడు అర్జున్. కళ్ళ వెంట కన్నీళ్లు కారిపోతూనే ఉన్నాయి అర్జున్‌కి. తన బాధ ఆద్యకి అర్థమయ్యిందో ఏంటో తన కంటి నుంచి కన్నీటి బొట్లు జారిపోతూనే ఉన్నాయి. వీళ్ళ బాధను చూసి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కంట తడి పెట్టక తప్పలేదు. ఆద్య కోలుకోవాలి అని. మీరు కూడా కోరుకోండి ఫ్రెండ్స్. సూర్య ఆ రోజు అందరినీ ఇంటికి పంపించాడు. మళ్ళీ మార్నింగ్ రమ్మని. అర్ణవ్‌ని అంజలి, అంజన మాత్రం వెళ్ళకుండా హాస్పిటల్లోనే ఉంటాము అని మొండికేశారు. అలా వాళ్ళు హాస్పిటల్లోనే ఉండిపోయారు. అర్జున్ మాత్రం ఆద్య కాళ్ళ దగ్గర నుంచి మాత్రం లేవలేదు. అక్కడే అలానే ఉండి ఆద్యని చూస్తూ కన్నీళ్లు కారుస్తున్నాడు. పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు అర్జున్. బ్లడ్‌తో ఉన్న ఆ షర్ట్‌ని కూడా విప్పకుండా అలానే ఉన్నాడు అర్జున్. ఎంత బతిమాలినా కూడా అస్సలు వినటం లేదు అర్జున్. అలా ఆ రోజు కూడా కరిగిపోయింది. మార్నింగ్ అయ్యింది. కానీ ఆద్య మాత్రం లేవడం లేదు. అందరికీ కూడా భయమవుతుంది. అర్జున్‌కైతే ఒంట్లో నుంచి వణుకు వస్తుంది. డాక్టర్స్ అయితే భయంతో వణికిపోతున్నారు. అర్జున్‌కి అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఏం చెయ్యాలో కూడా తెలియట్లేదు. అప్పుడే హాస్పిటల్‌కి ఎంట్రీ ఇస్తాడు. ఒక 6 అడుగుల కటౌటు. మంచి అందగాడు. అర్జున్‌కి తగ్గ అందగాడు. హాస్పిటల్‌కి వచ్చి డైరెక్ట్‌గా ఆద్య ఉన్న రూమ్‌కి వచ్చి చూస్తాడు. సడన్‌గా వచ్చిన సౌండ్‌కి అందరూ తిరిగి చూస్తారు. అక్కడ ఉన్న వ్యక్తిని చూసి రేయ్ ఆర్య అని వెళ్ళి గట్టిగా హత్తుకుంటాడు సూర్య. ఆర్య కూడా సూర్యని గట్టిగా హత్తుకుని అలానే ఉండిపోతాడు. ఆర్య అన్న పేరు వినగానే ఆద్య దగ్గర ఉన్న అర్జున్ లేచి చూశాడు. అక్కడ డాక్టర్స్ కోటు వేసుకుని మెడలో స్టెతస్కోప్‌తో చిన్న చిరునవ్వుతో అర్జున్‌ని చూస్తున్నాడు ఆర్య. ఆర్యని చూసిన అర్జున్ వెంటనే వెళ్ళి ఆర్యని గట్టిగా హత్తుకుని తన మనసులో ఉన్న బాధను మొత్తం బయటికి పంపించేస్తూ ఉన్నాడు. ఆర్య కొంచెం షాక్ అవుతూ అర్జున్ ఏంట్రా నువ్వేనా ఇలా ఏడ్చేది? ఎప్పుడు ఒకరిని రూల్ చేసే నువ్వు ఇలా భయపడడం ఏంట్రా? అని అర్జున్ వెన్ను నిమురుతూ ఉంటాడు ఆర్య. రేయ్ తను నా ప్రాణం రా. ఎందుకో నా ప్రాణం పోతుందనిపిస్తుంది. నా పొట్టికేమైనా జరిగితే నేను అస్సలు బ్రతకలేనురా. నువ్వే దాన్ని కాపాడాలిరా అని గుండెలు పగిలేలా ఆర్య భుజంపై వాలి ఏడుస్తున్నాడు అర్జున్. అరే కూల్ రా, నీ గురించి ఇక్కడికి వచ్చానురా. నైట్ నాకు సూర్య కాల్ చేశాడు. నాకు విషయం తెలియగానే అమెరికా నుంచి ఇక్కడికి వచ్చేసానురా. నేను చూసుకుంటాను. నువ్వు భయపడకురా అని అర్జున్ వెన్ను నిమురుతూ అర్జున్‌కి ధైర్యం చెప్తున్నాడు ఆర్య. నీ మీద నమ్మకంతో ఇప్పుడు నా ప్రాణాన్ని వదిలేసి బయటికి వెళ్తున్నా అని కంటి నిండా నీళ్లతో బయటికి వెళ్ళి కూర్చున్నాడు అర్జున్. ఆర్య అక్కడ ఉన్న డాక్టర్స్ వైపు చూశాడు. అందరూ కూడా తనకంటే బెస్ట్ డాక్టర్స్, తనకంటే సీనియర్స్, అందరూ కూడా ఫారెన్ నుంచి వచ్చిన డాక్టర్స్. అయినా కూడా ఆర్య డాక్టర్‌గా బెస్ట్‌గా ప్రూవ్ చేసుకున్నాడు. చిన్న వయసులోనే
బెస్ట్ డాక్టర్స్ అవార్డు కూడా ఇలా చాలానే వచ్చాయి ఆర్యకి. కానీ అలా సూర్య పిలవగానే ఆర్య ఆగమేఘాల మీద వచ్చాడు వాళ్ళ కోసం. ఇప్పుడు ఆద్యకి మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు. అందరూ డాక్టర్స్ కలిసి ఆద్యని మళ్ళీ నార్మల్ పొజిషన్‌కి తేవడానికి వాళ్ళంతా వాళ్ళ ప్రయత్నానికి ట్రై చేస్తూనే ఉన్నారు. కానీ ఆద్య ఎంతకీ రియాక్ట్ అవ్వలేకపోతుంది ట్రీట్మెంట్‌కి. ఇక అలా 3 గంటల పాటు జరిగిన ట్రీట్మెంట్‌లో అంతా నార్మల్‌గా ఉన్నా కూడా ఆద్య అసలు ఎందుకు స్పృహలోకి రావటం లేదు. ఇంకా ఆర్యకి కూడా లోపల ఎందుకో భయం స్టార్ట్ అయ్యింది. ఆద్యకి స్పృహ రావడం కోసమే చూస్తున్నారు అందరూ. అయినా సరే రాలేదు. అలా ఒక గంట గడిచింది. అయినా కూడా ఆద్య అసలు మెలకువన్నదే రావటం లేదు. అర్జున్ ఆద్య బెడ్ పక్కన కూర్చుని ఆద్య చేతిని తన చేతుల్లోకి తీసుకుని, "పొట్టి లేవవే, నా బంగారం కదా! లేవరాదే? ఎందుకే నన్ను ఇంతలా బాధ పెడుతున్నావు? ప్లీజ్ లేవవే" అని ఆద్య చేతిని గుండెల మీద పెట్టుకుని, "చూడవే, నీ వల్ల ఫస్ట్ టైం నేను భయపడవలసి వస్తుంది. ఇది మరీ అన్యాయమే. లేవవే పొట్టి" అని ఆద్య చేతిని గట్టిగా పట్టుకుని ఏడుస్తూనే ఉన్నాడు అర్జున్. అయినా కూడా ఆద్య కొంచెం కూడా కదలడం లేదు. ఇక వీళ్ళని చూస్తున్న ఆద్య హార్ట్ బీట్ అన్నది చేంజ్ అవ్వడం తెలుస్తూ ఉంటే వెంటనే అలర్ట్ అయ్యి పల్స్ అన్నది పడిపోతూ ఉంటే వెంటనే ఆద్యకి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలని అన్నీ కూడా కంగారుగా అరేంజ్ చేస్తున్నారు. అర్జున్ అయితే భయంగా అదంతా అలానే చూస్తున్నాడు. ఆర్య ఆద్య పక్కన కూర్చుని ఇక కార్డి ఓ షాక్ ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేశారు. ఇక ఐరన్ బాక్స్ టైపు ఉండే 2 కార్డిగెనిక్ ఐటెమ్స్ ఒక్కసారిగా చేతిలో పట్టుకుని డైరెక్ట్‌గా ఆద్య ఛాతీ మీద పెట్టి షాక్ ఇస్తూ తీస్తూ ఉన్నారు వాళ్ళు. ఆ ప్రాసెస్‌లో ఆద్య అర్జున్ చేతిని గట్టిగా పట్టుకుంది. తన్ను అలా చూస్తూ ఉంటే అర్జున్‌కి గుండె తరుక్కుపోతుంది. కానీ ఏమీ చేయలేని సిట్యుయేషన్ అర్జున్‌ది. అలా తనకు షాక్ ఇవ్వగా నో యూజు. అస్సలు రెస్పాండ్ అనేదే అవ్వట్లేదు ఆద్య. ఇంక ఆర్య కూడా ఏం చేయలేక అందరూ చేతులెత్తేశారు ఆర్యతో సహా. ఆర్య కొంచెం ధైర్యం చేసి మెల్లిగా అర్జున్ దగ్గరికి వెళ్ళాడు. అర్జున్ అర్జున్ అయితే ఆద్యను చూస్తూ మోగగా కన్నీళ్లు కారుస్తున్నాడు. అర్జున్ అని చిన్నగా పిలిచాడు. అయినా పలకలేదు. ఆర్యకి కూడా అర్జున్ని చూస్తూ ఉంటే చాలా బాధగా అనిపిస్తుంది పాపం. ఒక్కసారిగా అర్జున్ని గట్టిగా హత్తుకుని, "రేయ్! నేను నీకొక ఫ్రెండ్‌గా కాకుండా ఒక డాక్టర్‌గా చెప్తున్నాను. ఆద్య ఇంకా లేవలేదురా. తనకి తన బాడీ అస్సలు సహకరించడం లేదు. తన పల్సు ఒకసారి ఒక్కో విధంగా ఉంటుంది. తను స్పృహలోకి వస్తే అంతా నార్మల్ అవుతుందిరా. కానీ తను అసలు రియాక్ట్ అవ్వలేకపోతుంది. కోమాలోకైనా వెళ్ళొచ్చు. లేదంటే మనకి దూరంగా అయినా వెళ్ళొచ్చని" బాధ నిండిన గొంతుతో కళ్ళ నీళ్లతో అంటాడు ఆర్య అర్జున్ని హత్తుకుని. ఇక అంతే నెక్స్ట్ సెకండ్ అర్జున్ ఎర్రబడ్డ కళ్ళతో ఒక్కసారిగా దూరంగా ఆర్యని నెట్టేసి ఆర్య గొంతుని ఫోర్స్‌గా పట్టుకుని గోడకు అదిమాడు. అర్జున్ ఫేస్‌లో కనిపిస్తున్న కోపాన్ని, రౌద్రాన్ని అందరి బాడీలో షివరింగ్ వచ్చేసింది అర్జున్ని చూస్తే. "రేయ్! ఏం మాట్లాడుతున్నావురా? అది నా నుంచి ఎక్కడికి వెళ్ళదు. అది నా ప్రాణం రా. దాన్ని నా నుంచి దూరం చెయ్యాలి అంటే అది ఎవ్వరి వల్ల కాదు. ఆ దేవుడి వల్ల కూడా కాదు" అని రూమ్ మొత్తం దద్దరిల్లిపోయే రేంజ్‌లో గట్టిగా అరిచి చెప్తున్నాడు అర్జున్. ఇక అర్జున్ కోపానికి భయపడుతూనే, "అర్జున్ ఒకసారి నా మాట వినరా" అని ఆర్య భయంగా అంటుంటే, "ఇంక చాలు. ఇంకేం మాట్లాడొద్దు" అని మళ్ళీ గట్టిగా అరిచి చెప్తున్నాడు అర్జున్. ఇక ఇప్పుడైతే అక్కడ ఉన్న డాక్టర్స్ అయితే వణికిపోతున్నారు. సూర్య అర్జున్ ఆపాలని ఎంత ట్రై చేస్తున్నా కూడా ఆర్య గొంతుకు అస్సలు వదలడం లేదు అర్జున్. "రే బావా, వదలరా. అయినా వాడు ఏం చేశాడ్రా, వదలరా" అని సూర్య ఆర్య నుంచి విడిపిస్తూ ఉంటే ఒక్క తోపు తోశాడు అర్జున్ సూర్యని. ఇంకా ఒక్క దెబ్బకే సూర్య వెళ్ళి నేరుగా ఆద్య బెడ్ పక్కన పడ్డాడు. అర్జున్ మాత్రం ఆర్యని అస్సలు వదలకుండా
తన గొంతు మీద ఇంకా ఇంకా పట్టు పెంచుతూ ఉంటే ఆర్యకి పాపం ఊపిరి ఆడకుండా పోతుంది. అప్పుడే సూర్య బావా అని చిన్నగా పిలిచాడు. ఆ వాయిస్‌లో ఏదో తెలియని సంతోషం తెలుస్తూ ఉంటే వెనక్కి ఒక్కసారిగా తిరిగి చూశాడు అర్జున్. సూర్య ఆనందంగా ఆద్య చేతి వైపు చూస్తున్నాడు. సూర్య చూసిన సైడ్‌కి తిరిగి చూశాడు అర్జున్ కూడా. ఆద్య తన చేతిని మెల్లిమెల్లిగా కదిలిస్తూ ఉంది. వెంటనే అక్కడి నుంచి ఆర్యని వదిలేసి ఆద్య పక్కకు వచ్చి నిలబడి సంతోషంగా చూస్తున్నాడు అర్జున్. ఆద్య మెల్లిగా తన కళ్ళను కూడా కదిలిస్తూ ఉంది. ఆర్య కూడా వచ్చి చూడగా సంతోషంగా రే రే అర్జున్, నీ వాయిస్‌కి తను రియాక్ట్ అవుతుందిరా అని అనగానే అర్థం కానట్టు అర్జున్ చూడగా అవునురా, ఆద్య ట్రీట్మెంట్‌కి రియాక్ట్ అవ్వలేదు కానీ ఇప్పుడు నువ్వు గట్టిగా గట్టిగా అరిచి మాట్లాడుతూ ఉంటే తనకు అదే ట్రీట్మెంట్ లాగా ఉంది. అప్పుడు తన బాడీ కూడా రియాక్ట్ అవుతుంది అర్జున్. ఇంకా గట్టిగా ఏదైనా మాట్లాడరా, మాట్లాడు అని ఆర్య అనగానే అర్జున్ సంతోషంగా ఇక ఆద్య పక్కన కూర్చుని ఆద్య చేతిలో చేతిని వేసి ఏ పొట్టి లేవవే, నా బంగారం కదా, నీకోసం ఈ ప్రాణం మల్లాడిపోతుంది, లేవవే అని అర్జున్ సంతోషం నిండిన గొంతుతో అంటున్నాడు. అలా ఒక అరగంట దాటింది. కానీ ఆద్య తన కాళ్ళను కదుపుతుంది కానీ తన కళ్ళును తెరవలేకపోతుంది. అర్జున్ ఆశగా ఆద్య కోసం ఏదో ఒకటి అలా మాట్లాడుతూనే ఉన్నాడు. చాలా అంటే చాలా స్వీట్‌గా. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. అర్జున్ ఎంత మాట్లాడుతున్నా కూడా ఆద్య లేవకపోయేసరికి ఆర్యకి ఏదో అర్థమయ్యి అర్జున్, నువ్వు తనకి ఇలా స్వీట్‌గా మాట్లాడితే అసలు నచ్చదు అనుకుంటా. ఇంతకు ముందు మాట్లాడినట్టు బేస్ వాయిస్‌లో కమాండింగ్‌గా మాట్లాడు అనగానే అర్జున్ ఒక్కసారి అని గాలి పీల్చుకుని వదిలి ముందు తన కండిషన్ నార్మల్ చేసుకుని కళ్ళు తెరిచి మళ్ళీ ఆద్యాన్ని చూసి ఏ పొటి, ఇప్పుడు లేస్తావా లేవవా, లేదంటే నా స్టైల్లో పనిష్మెంట్ ఇవ్వనా అని కొంచెం గట్టిగా బేస్ వాయిస్లో యాటిట్యూడ్గా అంటాడు అర్జున్. అంతే. ఆద్య అప్పటి వరకు స్పృహలో లేకున్న ఆద్య అర్జున్ కమాండింగ్ వాయిస్కి ఒక్కసారిగా కళ్ళు తెరిచింది తను. మరి ఇది ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.